నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు అశ్వ మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పాస్టర్ రఘుముద్రి పీటర్ గారు ఉన్నారు. ఆయనతో మాట. నమస్తే అండి. గత వారం రోజుల నుంచి ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా ఒక టాపిక్ అయితే బాగా వైరల్ అవుతుంది. లైక్ ఏదంటే పడాల ప్రవీణ్ గారిది. సో ఆయన హత్య లేకపోతే ఎవరైనా ఆయన డైరెక్ట్గా యాక్సిడెంట్లో చనిపోయారు. సో మీ మాటలు. ఇప్పటిదాకా మనం చూస్తూ ఉంటే అండి సుమారుగా 6 రోజులు అయిపోయింది. 6 రోజుల నుంచి కూడా పోలీసు వారిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ప్రాథమిక రిపోర్టే ఇచ్చారు, కానీ యాక్సిడెంట్ అని చెప్పి ఇప్పటిదాకా వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేయలేదు ఎక్కడ కూడా. రెండోది మనం చూస్తూ ఉంటే యాక్సిడెంట్ కి సంబంధించిన ఆనవాళ్ళు కానీ దానికి కావాల్సిన ప్రూఫ్స్ కూడా ఎక్కడ కూడా అక్కడ కనబడట్లేదు. ఆ ప్లేస్ మనం చూస్తుంటే బైక్ స్కిడ్ అయినట్టుగానో, బైక్ స్కిడ్ అయినప్పుడు అక్కడ గీతలు కానీ, ఆ బైక్ ప్రెజర్కి అక్కడ వెళ్ళి ఎక్కడైనా గుద్దుకున్న ఆ ఒక ఆనవాళ్ళు కానీ ఏదైనా చూస్తుంటే ఇవి కూడా యాక్సిడెంట్ కి సంబంధించిన ఇవి కూడా కనిపించట్లేదు. సో ఇప్పుడు అది యాక్సిడెంట్ కాదంటే ఎలా చనిపోయారు? ఆబ్వియస్లీ అది ఎవరు హత్య చేశారు అనేది డౌట్ రైజ్ అవుతా ఉంది. సో దాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా దానికోసం మాట్లాడతాం. ఓకే, రైట్. మీరు హత్య చేశారు అనుకుంటున్నాం. అనుమానం ఉన్నారు. ఎవరి మీద అనుమానం? ఇప్పుడు అనుమానం అని అంటే ఓపెన్ గా కొంతమంది థ్రెటనింగ్ కాల్స్ ఇచ్చారండి ఆయనకి. సెన్స్ ఫ్రమ్ మొన్న కూడా నేను ఒక రీసెంట్ గా వీడియో చూస్తే 2021లో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు ఆయనని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే, ప్రతి ఒక్కరూ ప్రవీణ్ గారి కోసం ప్రార్థన చేయండి, ఆయనకి థ్రెటనింగ్ కాల్స్ వస్తూ ఉన్నాయి, హైలీ హిట్ లిస్ట్ లో ఉన్నాడు అని చెప్పి ఆయన అన్నాడు. మొన్న సోషల్ మీడియాలో అది బాగా వైరల్ అయింది. మనం చూస్తుంటే లాంగ్ బ్యాక్ సిన్స్ ఫ్రమ్ 4-5 years నుంచి ఆయనకి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నట్టుగా, ఏదో కొత్తగా ఈ మధ్యలో స్టార్ట్ అయినట్టు కాదు, కానీ 4-5 years బ్యాక్ నుంచి థ్రెటనింగ్ హిట్ లిస్ట్ లో ఉన్నట్టుగా. సో ఇప్పుడు ఆ ట్రాక్ రికార్డ్ ఆలోచన చేస్తూ ఉంటే రీసెంట్ గా థ్రెటనింగ్ చేసిన వాళ్ళు ఏమన్నా అలా చేశారని చెప్పి మనం అనుకోవాలా, లేకుంటే పాతగా థ్రెటనింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఆ లిస్ట్ లో ఉన్నారా అనేది పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. సో మేబీ దానికోసమే నాకు తెలిసి వాళ్ళు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకటి స్లోగా వాళ్ళు మీడియాలో వాళ్ళు రిలీజ్ చేస్తా ఉన్నారు. దేనికోసం అంతమంది ఆయన కక్ష కట్టారు? 110% ఇది ఖచ్చితంగా మతానికి సంబంధించింది. ఆయన మతం కోసం మాట్లాడతాం. ఇటు 2 మతాలు ఏదైనా కావచ్చు, హైందవ మతం కావచ్చు, లేకుంటే ముస్లిం మతం కావచ్చు, 2 మతాల పుస్తకాల కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అట్లా అని చెప్పి ఎక్కడ కూడా ఆయన కించపరిచినట్టు ఎక్కడ లేదు, లేకుంటే అవహేళన చేసినట్టు, లేకుంటే డైరెక్ట్ దూషించినట్టు లేదా? లేదు, ఎక్కడ కూడా లేదు. లేదు. ఓకే, నేను కించపరిచిన విషయం నేను ఒకటి చెప్తా. సో మీరు తర్వాత చూడండి, మీరు డెఫినెట్ దాన్ని. సో ప్రవీణ్ గారు ఏమన్నారంటే షమీని పట్టుకొని, ఆ షమీ గారికి బాగా మ్యాక్ ఇష్టం, మరొకటి ఇష్టం, అది కొంచెం జుగుత్సాకారంగా ఉంటుంది, నేను చెప్పలేనని ఆయన ఒకటి చెప్పడం జరిగింది. సో అవతల వాళ్ళు ఫీలింగ్స్ ఆడుకోవటం, అవతల మతం గురించి కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటే అవతల పర్సన్స్ మనోభావాలు కూడా దెబ్బతింటూనే ఉంటాయి కదా. ఓకే అండి, ఇప్పుడు మనోభావాలు అనేది చిన్న దానికి కూడా నీ ముఖం మీద అట్లా ఏడిచింది అంటే కూడా మనోభావం దెబ్బతీసినట్టు. మనోభావాలు ఒక హోదాలో ఉన్న వ్యక్తి అలా అంటే డెఫినెట్ గా మనోభావాలు దెబ్బతింటాయి. మనోభావాలు దెబ్బతీయడానికి మనం ఏమనుకున్నా, నువ్వు ఇట్లా చూస్తా కూడా ఏంద్రా చూస్తా ఉన్నా అట్లా కనబడుతున్నా అని చెప్పి వానంటకు వాడు స్టోరీలు అల్లేసుకొని కూడా మనోభావాలు దెబ్బతీసేసుకునే సిచ్యువేషన్స్ అక్కడ ఆల్రెడీ స్టోరీ అల్లలా. అందుకే నేను ఏమంటా ఉన్నాను, ప్రవీణ్ గారు ఏమన్నారంటే ఆయన మ్యాక్ ఇష్టం, మరొకటి ఇష్టం, జుగుత్సాకారంగా ఉంటుంది, షమీ తక్కువడేం కాదు అన్నట్టుగా అయితే ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అందుకే అంటా ఉన్నాను, మనోభావాలు ఇప్పుడు ఒకరి మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకుందాం. తిన్నాయి కాబట్టి కదా ఈరోజు హత్య జరిగింది. హత్య జరగల, యాక్సిడెంట్ హత్య ఇంకా మనకు తెలియదు. మీ భాషలో అది యాక్సిడెంట్, నా భాషలో అది హత్య అని చెప్పి ఇంకా తెలియదు సార్. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏమన్నా పోలీస్ వారు కూడా అది యాక్సిడెంట్ అని చెప్పి వారు కూడా నిర్ధారణ ఎక్కడ చేయలేదు, కన్ఫర్మేషన్ చేయలేదు. కానీ యాక్సిడెంట్ కి సంబంధించిన ఆనవాళ్ళు అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఖచ్చితంగా అది హత్య అని చెప్పి ఈ రోజు పొద్దున కూడా మనం చూస్తూ ఉంటే ఒక వ్యక్తి అమెరికా నుంచి ఎవరో మాట్లాడుతూ ఉన్నాడు లైవ్ లో, ఇది హత్య సోన్సో వ్యక్తి చేశాడని చెప్పి డైరెక్ట్ గా రాజు అనేది పేర్లు చెప్పేస్తా ఉన్నాడు. ఈ వ్యక్తి ఈ ఎంపీ గారు, ఈ హోమ్ మినిస్టర్ అని చెప్పి డైరెక్ట్ గా పేర్లే చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ కోణంలో కూడా మనం ఆలోచన చేస్తే ప్రపంచమంతా కోడై కూస్తా ఉంది ఏంటంటే ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పి. పడుకున్న చిన్న బిడ్డను కూడా లేపి జ్ఞానం ఉంటే పిల్లని అడిగితే ఆ వ్యక్తిని చూసినప్పుడు పరిస్థితి ఇది యాక్సిడెంట్ కాదు హత్య అని చెప్పి అంటారు. అక్కడికి లైవ్ లోకి వెళ్ళిన విజయప్రసాద్ రెడ్డి పోలీసుల కన్నా ముందు పాస్టర్లు అందరూ ఒక్కసారి బాడీ దగ్గరికి వెళ్ళి ఇది హత్య అని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రాపగాండా చేశారు. దాని తర్వాత పోలీసులు కూడా నిర్ధారించలేకపోయారు. ఎందుకంటే అక్కడ స్పాట్ ఏదైతుందో అన్ని కూడా కొలాప్స్ చేశారు. వాళ్ళ పాదముద్రలు పెట్టేసి ఎవడు ఇంక మీరు అన్నట్టుగా ఎవరు చంపేశారో తెలియదు కదా. ఒక చంపేసి ఉంటే క్లూస్ కూడా మొత్తం మిస్ అయిపోయాయి. అవన్నీ కూడా కేవలం పాస్టర్లు అందరూ కలిసి మాయం చేశారు అని బయట టాక్. పోలీస్ వారి యొక్క నిర్లక్ష్యం కూడా లేదని చెప్పి ఎందుకు అనుకోదు మనం? పోలీస్ వారి నిర్లక్ష్యం ఎందుకు? పోలీస్ వారు ఏం చేస్తా ఉన్నారు? ప్రజలకు ఎప్పుడు తెలిసింది? సుమారుగా 70,000 మంది ప్రజలు వచ్చారు. 70,000 మంది ప్రజలు ఎప్పుడు వచ్చారు? అది మీడియాకు అందినప్పుడే కదా.
నైట్ ఎప్పుడో మనం CCTV చూస్తున్నా 11:43కి ఎప్పుడు జరిగినట్టు పోలీస్ కనబడుతుంది. వారికి ఇంకా అప్పుడు మార్నింగ్ 8 o'clock SI గారు వచ్చినప్పుడు అక్కడ ఉన్న CA గారికి ఫోన్ చేశారు. అప్పటికి పోలీస్ వాళ్ళు నాకు తెలిసి హాఫ్ అన్ అవర్ 1 అవర్ అక్కడికి చేరుకున్నట్టు కనబడుతోంది. 2 రోజులు అయినా కూడా 2 రోజుల దాకా అక్కడ సేఫ్టీ కోన్స్ పెట్టలేదు. అక్కడ ERA ఏదైతే ఎంట్రీ రిస్ట్రిక్టెడ్ ఏరియా అని చెప్పి అంటారు, ఆ ERA అక్కడ తయారు చేసినట్టు కనబడట్లేదు. అక్కడ కావాల్సిన రెడ్ జోన్ తయారు చేయలేదు, రిస్ట్రిక్టెడ్ ఏరియా కదా అని తయారు చేయలేదు. 2 రోజుల తర్వాత అందరూ వచ్చి అంతా కుక్కలు మురిగిన 6 నెలలకి దొంగలు పట్టారనే సామెతలాగా మనం చూస్తుంటే అప్పుడు వచ్చి ERA పెట్టి అక్కడ ఏదో చేసి కార్నర్ చేసి దాంతో బండిని బయటికి తీసుకొచ్చినట్టు మనకు కనబడుతుంది. 2 రోజుల వరకు అయితే బండి అక్కడే ఉంది. ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే ఒక రెడ్ చిన్న రిబ్బన్ కనబడుతుంది. అనేక మంది ఆ రూట్ లో పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు చూస్తూ ఉన్నారు. అక్కడ పోయిన వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు, ఇక్కడ బండి స్క్రాచ్ అయ్యింది అని చెప్పి. మీరు లైవ్ చూస్తుంటే బండి స్క్రాచ్ గుర్తులే కనబడట్లేదు. పడితే ఒక 70 స్పీడ్ మనిషి చనిపోయాడు అనుకుందామండి. మనిషి చనిపోతే 30 స్పీడ్ లో చచ్చిపోతాడా? 40 స్పీడ్ 100 స్పీడ్ చనిపోతాడు. 100% కూర్చున్న చోట కూడా చచ్చిపోతారండి. కానీ మూతి పగిలిపోయిందిగా, రక్తం వచ్చినట్టు కనబడతా గుద్దుకొని ఉండొచ్చు కదా. అదే ఏంటి అక్కడ గుద్దు? ఏది లారీ ఏది మళ్ళీ CCTV లో చూస్తుంటే ఆ లారీకి దానికి డిస్టెన్స్ ఉన్నట్టు కనబడతా ఉంది. డైలీ 100 యాక్సిడెంట్లు. యాక్సిడెంట్ అయినా ఏ సిచ్యువేషన్ అయినా ఎప్పుడైనా ఇంత గందరగోళం జరిగిందా? హై ప్రొఫైల్ కాబట్టి ఈయన కంటే హై ప్రొఫైల్ అయిన లస్య గారు చనిపోయారు, నందిని గారు. ప్రభుత్వము యాక్సిడెంట్ కదా, క్లియర్ యాక్సిడెంట్. అది లస్య ఎమ్మెల్యే గారు చనిపోయారు కదా, మన గందరగోళం ఎందుకు చేయాలి ప్రజలు? అది క్లియర్ యాక్సిడెంట్, తెలుస్తుంది యాక్సిడెంట్ అని చెప్పి. క్లియర్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్ అయింది అక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే కొంతమంది పాస్టర్లు అందరూ కూడా కలిసి దాన్ని ప్రాపగాండాగా సృష్టించి, ఇంకా మనం హైలైట్ చేసుకుందాం, మన మీడియాలో ఇంకా పేరు వచ్చేస్తుంది మనకి. ఎవరి పేరు వస్తుంది? పాస్టర్లు, కొంతమంది పాస్టర్లు. మిగతా వాళ్ళు కొంతమంది పాస్టర్లు, మిగతా వాళ్ళు కొంతమంది వస్తున్నారు సార్. కొంతమంది మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు ఏమైపోయి ప్రపంచం వస్తున్నారు సార్. ఈవెన్ హైందవులు మాట్లాడుతున్నారు కదా, హైందవులు కూడా నిన్న నేను ఒక ఇంటర్వ్యూకి పోయినప్పుడు, రెగ్యులర్ గా ఇంటర్వ్యూస్ నడుస్తా ఉంటే అక్కడికి స్వామీజీ గారు వచ్చారు నాతో డిబేట్ చేయాలని చెప్పి. కానీ అక్కడ ఈ సెన్సిటివ్ విషయం అని చెప్పి అక్కడ యాంకర్ గారు సమయస్ఫూర్తితో వారు వివరించి ఆ డిబేట్ కి ఒప్పుకోలేదు. నాకు తెలియదు అని బయటికి వెళ్ళిపోయి తలుపేసుకున్నాడు. ఏంటి ఏమైందిరా అనుకున్నాను. కానీ లేటర్ లోపలికి వచ్చింటే ఆయన చెప్పాడు, ఇలాగ ఉంది, మీతో చేయాలనుకుంటున్నారండి డిబేట్, నేను వద్దని చెప్పన్నాను. మా ఎంపీ గారు కూడా ఒప్పుకోలేదు, సెన్సిటివ్ విషయం కాబట్టి డిబేట్ లేకపోతే బాగోదు. ఓకే అంతా అయిపోయిన తర్వాత నాది ఒక సుమారుగా 2 hours ఏమో నడిచింది ఇంటర్వ్యూ. స్వామీజీ గారిది కూడా పక్క రూమ్ లోనే డిబేట్ అయింది, నడిచింది. 45 minutes లో అయిపోయింది. ఆయన టక్మన్ వచ్చి నా రూమ్ లో కూర్చొని ఉన్నారు, నాకు ఎదురుగా కూర్చొని నాది ఇలాగే నాతో నడుస్తున్నారు మాట్లాడు. అంతా అయిపోయిన తర్వాత అంటే కెమెరాస్ ఉండవు కాబట్టి డిబేట్ కాదు కాబట్టి జనరల్ గా మాట మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాట ఒకటి ఏంటంటే, గురుగారు సార్ పాస్టర్ గారు ఇది 100% మర్డర్ అండి అన్నాడు. స్వామీజీ గారు చెప్పారండి, ఓపెన్ గా చెప్పారు 100% మర్డర్ అండి అన్నారు. హైందవులు చెప్తా ఉన్నారండి, హైందవ సోదరులు మీరు చూస్తా ఉంటే 100% మర్డర్ అంటున్నారు కదా, అయినా అన్నారు సాక్ష్యాలు లేకుండా మనం మాట్లాడలేదు. క్రైస్తవులు కాదు అదే, ఇప్పుడు ఆ సాక్ష్యాలు మాకు వదిలేసి పోలీస్ వాడిని వదిలేసి పోలీస్ వాడిని ఇన్వెస్టిగేషన్ నుంచి పక్కకు తప్పుకొని క్రైస్తవులైన మేధావులు, క్రైస్తవులైన వారు ఎవరైతే ఉన్నారో మీకు ఒక రోజు పోలీస్ వ్యవస్థ వేస్ట్ అంటారా మీరు? అందుకే అంటా ఉన్నాను నేను, వేస్ట్ అని చెప్పి అనట్లేదు. మీరు చెప్తున్నారు అంటే ఇప్పటిదాకా మేము ఇచ్చిన అనుమానాలు, ఇప్పటిదాకా మేము ఇచ్చిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా వాటి మీద పోలీస్ వాళ్ళు ఆ కోణంలో చేస్తున్నారు. ఎందుకంటే ఒక పెద్ద కేసు లీడ్ చేసేటప్పుడు పక్కన నోరు జారితే పోలీసులు వాళ్ళకి ఇబ్బంది అయింది. వి అండర్స్టాండ్. మళ్ళీ మేము ఇప్పుడు ఒక అనుమానం వ్యక్తం చేస్తాం, పోలీస్ వ్యవస్థ వేస్ట్ గా మాట్లాడుతున్నారు. వేస్ట్ అని నోట్స్ అన్నా అట్లానే మాట్లాడుతున్నారు. మీరు అన్నారు, మీరేమన్నారు, మీరు మీ పాస్టర్లు అంతా వచ్చి మాట్లాడేస్తున్నారు అని అంటే పాస్టర్లు కాదు హైందవ సోదరులు మాట్లాడుతూ ఉన్నారు. కరుణాకర్ సుగునాథ్ మొన్న రెడ్ మీడియా పోయి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఆయన కింద కమెంట్లు పెడతా పిచ్చ బూతులు తిడతా ఉన్నారు హైందవ సోదరులు. హైందవులు అందరు చెడ్డవారు లేరుగా, 90% మంచి వాళ్ళు ఉన్నారు, ఇట్లా 10% గలిసి నా కొడుకులు ఉన్నారు. ఇలా వాళ్ళే తిడతా ఉన్నారు, పిచ్చ నా కొడుకులు మీరు వచ్చినందుకే ఈ గొడవలు జరుగుతా ఉన్నాయి, మీలాంటి వాళ్ళు అంత మంచి వ్యక్తికి బదులు మీరు చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి పిచ్చ బూతులు తిడుతున్నారు. కమెంట్ మీరు చూడండి. ప్రవీణ్ గారు నార్మల్ మనిషి కాదండి. సరే మీ పుస్తకాల కోసమో లేకుంటే దానిలో ఉన్న అవినీతియో లేకుంటే దానిలో ఉన్న చెడుతనం కోసం ఆయన మాట్లాడి ఎండగట్టిన విషయాలు వాస్తవం అయితే, వ్యక్తిగతంగా మానవత్వం ఉన్న మనిషి ఎవరైనా ఉన్నారంటే కరుణాకర్ సుగుణ కంటే అమరావతి ప్రసాద్ కంటే ఈజ్ అ గ్రేట్ పర్సనాలిటీ అని చెప్పి అంటాను నేను. మరొక మదర్ తెరీసా అయితే ఈజ్ అ ఫాదర్ ఆఫ్ ద ఇండియా అని చెప్పి పిలవాలని చెప్పి అంటాను. ఎంతో మంది ఎవరిని ఫాదర్ ఆఫ్ ద ఇండియా ప్రవీణ్ గారు అండి. దేనికోసమా? ఆర్ఫన్ పిల్లలైనా 8 మంది ఆర్ఫన్ పిల్లలైనా రెస్క్యూ చేసుకొని ఆయన ఎంతో మందికి ఆదరిస్తా ఉన్నారు. రెండోది, రోడ్ల మీద తిరుగుతున్న పిచ్చి వాళ్ళు, జాబులు లేక తిరుగుతున్న వ్యక్తులను ఆయన తీసుకొచ్చి ఆయన వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ అన్ని రకాలుగా చేసి తన కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చిన విషయాలు ఉన్నాయి. అంత గొప్ప మనిషి అండి. చాలా మంది చేస్తూ ఉన్నారు కాబట్టి మేము కోరుకుంటా ఉన్నామండి. చాలా మందిలో ఈ రోజు ఆయన